వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. గోవింద గోవింద అని రెండు సందర్భాల్లో అంటాం. స్వామివారిని తలుచుకునేటప్పుడు ఒకటి, ఇంకోటి ఏదైనా ఆచారం మంట కలిసిపోతున్నప్పుడు, అలాంటిది ఏదైనా సంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు కూడా అది వాడతాము. ఇప్పుడు తాజాగా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి రూట్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలినటువంటి ఒక నిర్మాణం ఉంది. అది చాలా అద్భుతంగా, అదేదో నమూనా గుడేమో అనుకుంటాం. తీరా లోపలికి వెళ్తే అది ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ అట, మిలిటరీ హోటల్, రాయుడు మిలిటరీ హోటల్ అని. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి సనాతనవాదులు అంటున్నారు. జై విజయుల విగ్రహాల దగ్గర నుంచి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నమూనా, తిరుమల శ్రీవారి ఆలయం నమూనాని దింపేశారు. తీరా లోపలికి వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ నాన్ వెజిటేరియన్ సర్వ్ చేయబడుతుంది. అది ఒక మిలిటరీ హోటలు. సో దీంతో అందరూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని. ఈ విషయం గురించి యజమాని అడిగితే తప్పేంటి, వైన్ షాపులకి పేర్లు పెట్టట్లేదా, ఇంకోటి అని లాజిక్లు చెప్తున్నాడు అతను. మేము పైగా హారతులు ఇస్తాం, స్వామికి నైవేద్యాలు పెడతాం అని అంటున్నాడు. ఇదెక్కడ చోద్యం రా బాబు అని అంటున్నారు. కిరణ్ రాయల్ దీన్ని ముఖ్యంగా వెలుగులోకి తీసుకొచ్చారు ఈ విషయాన్ని. అయితే తక్షణం గుడి నమూనాని అక్కడి నుంచి తొలగించకపోతే, సెట్టింగ్ అనేది తీయకపోతే కనుక చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి స్వామి శివానంద కూడా అంటున్నారు. ఇక మరి సనాతన ధర్మం అని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వంలోని పెద్దలు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి.